అని అంటున్నాం అంటే ఆయన మనందరి కోసం ఎంతో త్యాగం చేసి తన ప్రాణాన్ని పణంగా అంటే పూర్తిగా ఎక్కడా కూడా ఆఖరికి రక్తాన్ని చిందించి అక్కడ బళ్ళెంతో పొడిచినప్పుడు కూడా నీరు వస్తుందంటే అంటే తనలో ఉన్న పూర్తిగా మన కోసం అర్పించాడు. ఎందుకు అర్పించాడో కూడా సిలువపై పలికిన 7 మాటల్లో చూసుకుందాం. హల్లెలూయా. శుభ శుక్రవారం అనేది ఎంతో అంటే అక్కడ పలికిన మాటల్లో మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలో కూడా మనందరికీ దేవుడు సంపూర్ణంగా ఈ వాక్యాలతో ఈ మాటల్లో ప్రతి హృదయ ద్వారం తెరవబడుగాక. ఆయన రాకళ్ళు ఎత్తబడే వారి గుంపులో అనేక ఆత్మలు వింటున్న వారు వినబోతున్నారు. మాటలు కూడా నాయన తండ్రి మాటలు తండ్రి మాటలు అనేక మంది హృదయాన్ని తెరిచి నాయన తండ్రి రాకళ్ళు ఎత్తబడే వారి గుంపులో ఉండుటకు సహాయం దయచేయబడుగాక. ఆదిమ అంతవరకు మీరే తోడయ్యండి నాయన తండ్రి. సిలువపై పలికి 7 మాటలను కూడా పరిశుద్ధాత్మ దేవ నా నోటిని బురగా వాడుకొని నువ్వే అనేకాత్మల ద్వారం తెరవటానికి నాయన తండ్రి సహాయం దయచేయి. వింటున్న మాటలు వాళ్ళ హృదయంలో భద్రపరుచుకొని సిలువపై ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంతలా చనిపోవాల్సి వచ్చిందని ఒక్కసారి వాళ్ళకి ఆలోచన గ్రహింపు దయచేయబడుగాక. వాళ్ళ హృదయం తెరవబడుగాక. వాళ్ళు అందరూ కూడా మారుమనసు పొందుకొని రక్షణలోకి నడిపించుకోమని మనస్ఫూర్తి కోరుకుంటూ నువ్వు ఆకర్షించబడితేనే ఆకర్షించబడతారు యేసయ్య. అటు రీతిలో వారికి మాటను కూడా ఆకర్షించుకొని ఎందుకు ఇంత చక్కగా దేవుడు మా కొరకు ఎందుకు ఇంత త్యాగం చేయాల్సి వచ్చిందని వాళ్ళు అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచేయమని మనస్ఫూర్తి కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం కదా. హల్లెలూయా. మరి మనం గుడ్ ఫ్రైడేలోకి వెళ్ళే ముందు ఒక్క మాట మనం అందరం కూడా అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ హల్లెలూయా కదండి. అంటే ప్రతిదీ కూడా ఆయన ఒక్కడే దేవుడు. ఆయనలో పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ తల్లి గర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించడం జరుగుతుంది. కానీ ఆయన 3.5 సంవత్సరాల్లో సువార్త చేస్తూ స్వస్థత చేస్తూ విడుదల ఇస్తూ ఎన్నో చేసుకుంటూ వచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా చాలా మట్టికి సిలువేయమన్నారు. ఎందుకేమన్నారో కూడా మనం సిలువలో పలికిన 7 మాటల ద్వారా కూడా